వికాస్ నీతి న్యూస్ కు స్వాగతం. ఇవాల్టి ముఖ్య వార్తలు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు మాజీ సీఎస్కే బ్యాట్స్మన్ ఎస్. బద్రీనాథ్, కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రహానే కెప్టెన్సీ జట్టుకు బలహీనతగా మారిందని ఆయన వ్యాఖ్యానించగా, మరోసారి అతనిపై నమ్మకం ఉంచడాన్ని ప్రశ్నించారు. అలాగే క్యామరన్ గ్రీన్ను రూ. 25 కోట్లకు కొనుగోలు చేయడంపై కూడా సందేహాలు వ్యక్తం చేస్తూ కేకేఆర్ నిర్ణయాలపై విమర్శలు చేశారు. మాజీ భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ జట్టు పార్టీల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సచిన్ టెండూల్కర్ త్వరగా నిద్రపోయేవారని, కానీ రాహుల్ ద్రావిడ్ మంచి డ్యాన్సర్ అని ఆయన తెలిపారు. సీనియర్ ఆటగాళ్లు ఎక్కువగా ఉండటంతో పార్టీలు సాధారణంగానే ఉండేవని, కానీ ద్రావిడ్ డ్యాన్స్తో వాతావరణం మారేదని శ్రీశాంత్ చెప్పారు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్కు భారీ షాక్ తగిలింది. పేసర్ నాథన్ ఎలిస్ గాయం కారణంగా మొత్తం సీజన్కు దూరమయ్యాడు. ఇప్పటికీ జట్టులో మ్యాట్ హెన్రీ మరియు జేమీ ఓవర్టన్ వంటి పేసర్లు ఉన్నప్పటికీ ఎలిస్ గైర్హాజరీ జట్టుకు పెద్ద నష్టంగా మారింది. ఈ పరిణామంతో సీఎస్కే బౌలింగ్ విభాగంపై ఒత్తిడి పెరిగే అవకాశముంది. రాజస్థాన్ రాయల్స్ కొత్త కెప్టెన్ రియాన్ పరాగ్, మాజీ కెప్టెన్ సంజు శాంసన్ను అప్రతిహతుడుగా అభివర్ణించారు. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా నిలిచిన శాంసన్ జట్టుకు గొప్ప సేవలు అందించారని ఆయన అన్నారు. 2024లో షేన్ వార్న్ రికార్డును అధిగమించిన శాంసన్ రాజస్థాన్ రాయల్స్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. అమెరికాలో తొలి ప్రత్యేక క్రికెట్ మైదానంగా ఎల్ఏ నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ ప్రారంభానికి సిద్ధమైంది. కాలిఫోర్నియాలోని పోమోనాలో ఫేప్లెక్స్ వద్ద నిర్మించిన ఈ స్టేడియం క్రికెట్ అభిమానులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టుతో అమెరికాలో క్రికెట్కు మరింత ప్రాచుర్యం పెరిగే అవకాశం ఉంది. భారత స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఐపీఎల్ 2026 ముందు తన ఫిట్నెస్పై దృష్టి సారిస్తూ 6 నెలలుగా మద్యం మానేశానని వెల్లడించాడు. 2023 నుంచి జాతీయ జట్టుకు దూరంగా ఉన్న చహల్ తిరిగి మంచి ప్రదర్శనతో గుర్తింపు పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సీనియర్ ఆటగాడిగా జట్టుపై మంచి ప్రభావం చూపించాలని ఈ సీజన్లో మరింత కట్టుదిట్టంగా సిద్ధమవుతున్నానని చహల్ తెలిపారు.